ఆ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ఒకే పార్టీ, రాష్ట్రం విడిపోయిన పార్టీలు వేరైనా 2 స్టేట్స్ పాలిటిక్స్ లో ఆ ఇద్దరు కీలకం. ఒకరు 6 నెలల క్రితం తెలంగాణకి ముఖ్యమంత్రి అయితే మరొకరు రేపు ఏపీలో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు. అంత అనుబంధం ఉన్నా ఆయన ప్రమాణ స్వీకారానికి ఈయనకి ఆహ్వానం లేదు. రారనుకున్నారా, వద్దనుకున్నారా? ఆహ్వానం లేకపోవడానికి రీజన్ ఏంటి? రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం. తెలంగాణ సీఎంకి అందని ఆహ్వానం. రాజకీయ వేదికలు వేరనే పిలవలేదా? పొరుగు తెలుగు రాష్ట్రం, పైగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకప్పటి శిష్యుడే. అందుకే ఖచ్చితంగా ఆహ్వానం ఉంటుందనుకున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై అరుదైన దృశ్యం కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాజకీయం అన్నాక బోలెడన్ని లెక్కలుంటాయి. అందుకేనేమో ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందలేదు. ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు. ఈ కార్యక్రమానికి పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం ఉంటుందని కొందరు అంచనా వేశారు. కానీ రేవంత్ రెడ్డికి ఏపీ నుండి ఎలాంటి ఆహ్వానం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుండి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుండి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవుల్లో కొనసాగారు. అనంతరం రాజకీయ అనివార్యతతో కాంగ్రెస్ పార్టీలో చేరినా పాత బాస్ తో మాత్రం సన్నిహితంగానే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ ఇద్దరి మధ్య అదే అనుబంధం ఉంది. పోయినేడాది రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాగానే ఫోన్ చేసి అభినందించారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష కూటమి ఘన విజయం సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలని, విభజన సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఇద్దరూ ఓ అభిప్రాయానికి కూడా వచ్చారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని అంతా అనుకున్నారు. కానీ అట్నుంచి ఆహ్వానం లేకపోవడంతో ఈ కార్యక్రమానికి రేవంత్ హాజరు లేనట్టే. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవడం ఆనవాయితీ. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం, ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉండటంతో ఇన్విటేషన్ పంపలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తూ ఉండటంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో వేదిక పంచుకోవడం ఇబ్బందికరం కావడంతో తెలంగాణ సీఎంకి ఆహ్వానం పంపలేదని భావిస్తున్నారు.